రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వచ్చే నెలలో జరగనున్న మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో రాజన్న అనుబంధ ఆలయమైన భీమన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వరుస సెలవులు తోడవడంతో రద్దీ మరింత పెరిగింది. అయితే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దర్శనం కోసం సుమారు 4 గంటల సమయం పడుతుండగా క్యూ లైన్లు అస్తవ్యస్తంగా ఉండడంతో పిల్లా పాపలతో వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బద్దిపోచమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించేందుకు భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అధికారులు సామాన్య భక్తులను విస్మరించి కేవలం వీఐపీలకే పెద్దపీట వేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయ లోపం భక్తుల పాలిట శాపంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భీమన్న ఆలయం వద్ద భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భక్తులైతే ఏర్పాట్లు సరిగ్గా లేవు, వీఐపీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడకు వరుస సెలవు దినాలు రావడంతో భక్తులు అయితే పెద్ద ఎత్తున కూడా పోటెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు వేములవాడ ఆలయం లోపల దర్శనాలు నిలిపివేసి భీమేశ్వర ఆలయం లోపల దర్శనాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం లోపల అధిక సౌకర్యాలు కల్పించడం లోపల మాత్రం విఫలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వరుసగా 2 రోజులు క్రిస్మస్ రావడంతో సమ్మక్క సారలమ్మ దర్శనాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల వేములవాడ ఆలయంతో పాటుగా బద్దిపోచమ్మ ఆలయానికి పెద్ద ఎత్తున కూడా భక్తి తరలి రావడంతో దాదాపుగా 4 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విఐపి దర్శనాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పి అయితే ఇటు భక్తులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా గానీ క్యూ లైన్ అస్తవ్యస్తంగా ఉన్నా గానీ అధికారులు అయితే పట్టించుకోవడం లేదు అని చెప్పి అయితే ఇటు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం విఐపి దర్శనాలకు మాత్రమే ఆలయ అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా దర్శనాలకు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దర్శనానికి సుమారుగా 4 గంటల సమయం పడుతుండడంతో పిల్లా పాపలతో వచ్చినటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకు రైట్, థాంక్యూ శ్రీనివాస్.